నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరు మిగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 22 శనివారం. సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 చంద్రోదయం రాత్రి 1:42 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:49 తిథి నవమి మధ్యాహ్నం 1:15 వరకు. తదుపరి దశమి. నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 5:28 వరకు. తదుపరి మూల. కరణము గరిజ మధ్యాహ్నం 1:15 వరకు. తదుపరి వనిజ రాత్రి 1:40 వరకు. తదుపరి విష్టి. యోగము హర్షణము ఉదయం 11:47 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:36 నుండి 11:02 వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:42 నుండి 8:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:01 వరకు. వర్జ్యం రాత్రి 2:01 నుండి 3:41 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:06 నుండి 5:54 వరకు. అమృత గడియలు ఉదయం 8:12 నుండి 9:56 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 22 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి మధ్యాహ్నం 1:15 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. కానీ ఈరోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ మూల రెండూ కూడా దారుణ నక్షత్రాలు కావున శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 5:40 వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు. సాయంత్రం 5:40 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. సాయంత్రం 5:40 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతీదేవి కన్న తండ్రి యదువంశ మహారాజు సూరసేనుడు. ఈరోజు ప్రశ్న. కుంతీదేవిని పెంచిన తండ్రి ఎవరు? సూరసేనుడు, కుంతీరాజు, కుంతీభోజుడు,
పృథు చక్రవర్తి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. వృషభ రాశి ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. మిథున రాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కర్కాటక రాశి ఆత్మీయుల ఆదరణ పొందుతారు. సింహరాశి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కే సూచనలు. కన్య రాశి వ్యాపారులకు లావాదేవీలు కొంత లాభిస్తాయి. తులారాశి ఆస్తుల విషయములో సోదరులతో స్వల్ప వివాదాలు. వృశ్చిక రాశి కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. ధనుస్సు రాశి స్థలాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మకర రాశి భూములు వాహనాలు సమకూరుతాయి. కుంభరాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో ఆలస్యం. మీనరాశి సోదరుడు బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.